గవర్నర్ మీద కనీసం మర్యాద కూడా లేకుండా వైసీపీ సభ్యులు వివరించారని హోంమంత్రి అనిత అన్నారు. గవర్నర్ మాట్లాడుతుంటే పేపర్లు విసరడం ఇంతవరకు సమంజసమని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోతే స్పీకర్ చర్యలు తీసుకుంటారనే భయంతో అసెంబ్లీకి వచ్చారని ఆమె అన్నారు. సభలో గవర్నర్ని అవమానించడమే పనిగా వైసీపీ సభ్యులు వివరించారని హోంమంత్రి అనిత ఆరోపించారు. అర్థమైందా ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడు అన్న సంగతి? అంటే యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే మా స్పీకర్ గారు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. 3 months అంటే ఇంత పీరియడ్ లోపు కనుక వాళ్ళు అటెండెన్స్ తీసుకోకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ అయితే ఒక నడుస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు అయితే షో ఆఫ్ చేయడానికి అసెంబ్లీకి వచ్చారు. ఒక 15 నిమిషాలు మినిమం గౌరవం లేకుండా. నేనేమంటానంటే గవర్నర్ గారు అనేసరికి అల్టిమేట్ మనం గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లెజిస్లేటర్స్గా మన మీద ఉంది. ఎంటైర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కూడా గవర్నర్ గారికి ఆ టైప్ ఆఫ్ గౌరవం ఇస్తారు. కానీ గవర్నర్ గారి దగ్గరికి ఏదైనా చిన్నది ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము గవర్నర్ గారిని వెళ్ళి కలుస్తామని చెప్తున్న ఈ పెద్ద మనుషులు, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యని విన్నవించుకుంటున్నామని ఈ పెద్ద మనుషులు, అదే గవర్నర్ గారు అసెంబ్లీలో నుంచొని ప్రసంగిస్తుంటే రాక వీరు అసెంబ్లీకి వచ్చి అదే గవర్నర్ గారి మీద కాగితాలు ఇసిరి ఆయన అవమానించేటట్టుగా మాట్లాడడం, బిహేవ్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా.